హలో ఫ్యామిలీ, ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ. సో ప్రిపరేషన్ ప్రాసెస్ మీకు కూడా చెప్పేస్తాను రండి. ఫస్ట్ వంకాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలి. అంటే 2 ఘాట్లు పెడితే ఇలా 4 పార్ట్స్గా ఓపెన్ అవుతాయి కదా. ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా పుచ్చులు ఉంటాయి. నాకు 1/4 కేజీలు ఇన్ని కాయలు పోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, 2 ఆనియన్స్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకుని పేస్ట్ చేసేసుకోవాలి, ఆనియన్ పేస్ట్. నెక్స్ట్ చిల్లీస్ వచ్చేసి ఇలాగ నిలువుగా చీలుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్లో సాల్ట్, పసుపు, కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదే మన మెయిన్ మసాలా. ఇంకా నేను దీంట్లో ఏం యాడ్ చేయట్లేదు, అంటే టొమాటోస్ కానీ ఇంకేం యాడ్ చేయట్లేదు. అంటే ఒక్కొక్కరు ఒక ప్రాసెస్లో చేస్తారు, టొమాటోస్ వేస్తారు, లేదంటే చింతపండు పులుసు పోస్తారు. నేను అలా ఏం చేయట్లేదు, ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. సో మనం ప్రిపేర్ చేసుకుని ఈ మసాలాని వంకాయల్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోగా కొంచెం అయితే పేస్ట్ మిగులుతుంది. సో మనకు గ్రేవీ కావాలి కాబట్టి నెక్స్ట్ అదే గ్రేవీ అవుతుంది. ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో జీలకర్ర అండ్ ఫస్ట్ ఈ వంకాయలు వేసేసుకొని అటు ఇటు మంచిగా మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత దీంట్లో మనం చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్, రిమైనింగ్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మంచిగా మగ్గిపోతుంది అనమాట. సో మగ్గిన తర్వాత వంకాయలు ఈ కలర్లో మారుతాయి. సో ఇలా మారిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో కొత్తిమీర యాడ్ చేసేసుకుని